మేడం తప్పకుండా మేడం. మేడం మేడం నమస్తే మేడం. గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. మేడం వెల్కమ్ మేడం. అన్నపూర్ణ మేడం నమస్తే. నమస్తే సార్, థ్యాంక్ యూ. అంతర్పురు సన్మానం సతీ సమేత సప్తృషులకు అనంతకోటి ప్రణామాలు తెలుపుకుంటూ అద్భుతంగా ముందుకెళ్తున్నారు సతీ సమేత సప్తఋషులు చేసినట్టు అన్నపూర్ణ మేడం వారి భగవద్గీత సారాన్ని అందరికీ ధరించున్నారు. వారి స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ మేడం. అందరికీ శుభోదయం. బ్రహ్మర్షి పితామహ పత్రి నమస్తే మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక పాదాభివందనములు. యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మకు, వేదవ్యాస మహర్షికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఎంతో చక్కగా ముందుకు నడుస్తున్న ఈ సప్తఋషి సతీ సమేత ఈ ధ్యానం జూమ్ సెషన్ ని నడిపిస్తున్న సిస్టర్స్ కి నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి చక్కగా మనం ఈ ధ్యానం అయిన వెంటనే ఈ భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. ఇప్పుడు మనం నాలుగో అధ్యాయం గురించి తెలుసుకుంటున్నామండి. నాలుగో అధ్యాయంలో ఇప్పుడు మనం చెప్పుకోబోయేవి ఏంటంటే యజ్ఞాల గురించి. అసలు యజ్ఞాలు ఏంటి, యజ్ఞాలు ఎన్ని రకాలు ఉంటాయి అనే దాని గురించి మనకి వివరిస్తున్నారు. యజ్ఞాలు 12 రకాలుగా చెప్తున్నారు. అవేంటో మనం తెలుసుకుందామండి. నాలుగో అధ్యాయం 25వ శ్లోకం. దైవమే వాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాగ్నౌ పరే యజ్ఞం యజ్ఞేనైవ నోపజుహ్వతి. ఇంకొకసారి చదువుతున్నాను. దైవమే వాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాగ్నౌ వపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. అంటే కొందరు యోగులకు దేవతారాధన అయిన యజ్ఞంనే అనుష్ఠించుచున్నారు. మరికొందరు జీవ బ్రహ్మైక్య భావనచే జీవుని పరబ్రహ్మమును అగ్నియందు హోమం చేయుచున్నారు. అంటే మనకి ఇక్కడ యోగులు 2 రకాలుగా యజ్ఞాలని ఆచరిస్తారు అని చెప్తున్నారు. ఒకటి దేవతారాధన రూపమైన యజ్ఞాన్ని అనుష్ఠిస్తారట కొంతమంది. జీవ బ్రహ్మైక్య భావనచే జీవుని పరబ్రహ్మము అనే అగ్ని యందు హోమం చేస్తున్నారు. అంటే ఇక్కడ మనకి 2 రకాలు యజ్ఞాల గురించి చెప్తున్నారండి. ఏంటంటే దైవ యజ్ఞం అంటే ఇక్కడ దైవ యజ్ఞం అంటే దేవతారాధన, దేవతలను ఉపాసించడం, వాటికి సంబంధించిన పూజలు ఇవన్నీ చేసేవాళ్ళు దైవ యజ్ఞము అన్నారు. రెండవది బ్రహ్మయజ్ఞం. బ్రహ్మయజ్ఞం అంటే ఇది ధ్యానానికి సంబంధించింది. 2 రకాల యజ్ఞాలు, దైవ యజ్ఞము, బ్రహ్మయజ్ఞము. దైవ యజ్ఞము అంటే ఈ దేవతారాధనకు సంబంధించిన పూజలు, వ్రతాలు, నోములు, అలాగే హోమాలు, జపాలు, ఇవన్నీ దైవ యజ్ఞం. అంటే ఇప్పుడు ఈ కొంతమంది యోగులు వీటిల్ని దేవతారాధనని, ఈ దైవ యజ్ఞాన్ని ఆచరిస్తారు. అంటే మనకి
చూడండి, వాళ్ళు బ్రహ్మయజ్ఞం చేసిన తర్వాత చేసే వాళ్ళు కూడా బ్రహ్మయజ్ఞాన్ని చేసిన వాళ్ళే. అంటే ఈ సాధన ఆత్మ సాధన చేసిన వాళ్ళే. ఆత్మ సాధన చేసి కూడా జనాల కోసం ఈ దైవ యజ్ఞాల్ని ఆచరిస్తారు. ఎందుకంటే ఇంకా నిన్న కొంతమంది చూడండి పూజ గురించి జనం ఏమనుకుంటారు, పూజ వద్దు అంటే అదేదో అనుకుంటారు కదా, ధ్యానం చేయరు అన్నట్టుగా మనకి అనిపిస్తుంది కదా. అదే ఆ విధంగానే ఈ దైవ యజ్ఞాలను చేపడతారట కొంతమంది. వాళ్ళకి తెలుసు ఈ ఈ సాధన, ధ్యాన సాధన. కానీ ప్రజల కోసం కొంతమంది యోగులు, కొంతమంది స్వామీజీలు ఆ విధంగా యజ్ఞాలను చేస్తారు. అంటే సామూహిక పూజలు, సామూహిక హోమాలు ఇలాంటివి పెట్టి. కొంతమంది యోగులు ఈ జీవ బ్రహ్మైక్య సాధన అంటే ధ్యాన సాధనే. ఈ ధ్యాన సాధన యజ్ఞాన్ని చేస్తారు. ఇలా 2 రకాలు ఉన్నాయి. ఇంకా 26వ శ్లోకం చూద్దాం. శ్రోత్రాద్రీన్ ఇంద్రియాణ్యేన సమయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. మళ్ళీ చదువుతాను 26వ శ్లోకం. శ్రోత్రాద్రీన్ ఇంద్రియాణ్యేన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో 2 రకాల యజ్ఞాల గురించి చెప్తున్నాడు. ఈ యజ్ఞాలు ఏంటంటే ఇంద్రియ నిగ్రహము అనే యజ్ఞము, శబ్దాది విషయ త్యాగము అనే యజ్ఞము. అంటే మనం చేసే ఈ ధ్యానంలో మనం చేసే ఈ ఇంద్రియ నిగ్రహాన్ని, మనం ధ్యాన సాధనకి ఏంటి, ఇంద్రియ నిగ్రహం చాలా ముఖ్యమైనది. ఆ ఇంద్రియ నిగ్రహాన్ని ఒక యజ్ఞంగా చెప్తున్నారు. మళ్ళీ శబ్దాది విషయ త్యాగం అంటే అనవసరమైన విషయాల పట్ల ఆసక్తిని తగ్గించుకోవడం, ఇదొక యజ్ఞంగా చెప్తున్నారు. ఇక్కడ మనం ఈ సాధనలో ఏవైతే మనం ఆచరించాలని చెప్పుకుంటున్నామో వాటిలన్నిటిని యజ్ఞాలుగా చెప్తున్నారు అన్నమాట. మనకి ఇంద్రియ నిగ్రహం అనే యజ్ఞము మనకు తెలుసు. ఇంద్రియ నిగ్రహం గురించి మన యొక్క బాహ్యేంద్రియాలన్నిటిని నిగ్రహించుకోవాలి. అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడము, ఈ బాహ్యేంద్రియాలన్నిటిని కట్టేసి అంతరేంద్రియాలను కూడా నిగ్రహం, శమదమాలు, శమము దమము ఆ రెండిటిని పాటించడం, ఈ అనవసరమైన విషయాల పట్ల ఆసక్తి తగ్గించుకోవడం, ఈ 2 కూడా యజ్ఞం లాగా చెప్తున్నారు. తర్వాత 27వ శ్లోకం. సర్వానింద్రియ కర్మాణి ప్రాణ కర్మాణి చాపరే ఆత్మ సంయమాగ్నౌ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే. సర్వానింద్రియ కర్మాణి ప్రాణ కర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే. ఇదేం చెప్తున్నారు, మరికొందరు ఇంద్రియముల యొక్క వ్యాపారములన్నిటిని, ప్రాణముల యొక్క వ్యాపారములన్నిటిని జ్ఞానంచే ప్రకాశింపచేయబడిన మనోనిగ్రహ యోగమును అగ్నియందు హోమం చేయుచున్నారు. అంటే ఇలా రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు అనమాట. ఇప్పుడు కొందరు మనోనిగ్రహము అనే యజ్ఞం అంటే ఇవన్నీ కూడా ఆత్మ సాధన, ధ్యాన సాధన కోసమే. కొంతమంది మనస్సును నిగ్రహించుకోవాలి అని ప్రయత్నపూర్వకంగా మనస్సు మీద కాన్సన్ట్రేట్ చేసి సాధన చేయడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది ఈ శబ్దాది విషయాలు, అనవసరమైన విషయాల పట్ల ఆసక్తి తగ్గించుకోవాలి అనే ప్రయత్నంతో సాధనకి ఉపకరిస్తారు. కొంతమంది ఇంద్రియ నిగ్రహం చేయాలి, ముందు ఇంద్రియాలను కంట్రోల్ చేయాలి అని, ఇలా ఈ యజ్ఞాలు అనమాట. ఇక్కడ ఏంటి, ఇంద్రియాల యొక్క వ్యాపారాలు అంటే ఇంద్రియాలు చేసే పనులు ఏంటి, ఇంద్రియాల యొక్క వ్యాపారం ఏంటి, చూసిన దాన్నల్లా కోరుకుంటూ మన మనస్సుకి సంకేతాలు పంపిస్తుంది. ఆ ఇంద్రియాలు మనస్సు యొక్క అధీనంలో పనిచేస్తాయి. అందుకని ఇంద్రియాలు నిగ్రహిస్తే మన మనస్సు వాటి యొక్క వ్యాపారాలు అంటే వాటి యొక్క బిజినెస్లు ఏంటి, ఇంద్రియాల యొక్క బిజినెస్లు
ఏది కంటికి కనపడితే, ఏది మనకి చక్కగా వినిపిస్తే వాటిల్ని చెయ్యాలనే ఆసక్తి. దాన్ని ఆ మనో దాన్ని కంట్రోల్ చేయడానికి మనోనిగ్రహము అని ఇంకొక రకమైన యజ్ఞము. ఇక్కడేంటి ఈ మనోనిగ్రహము, తత్వ విచారణ, ఇదొక యజ్ఞము. తర్వాత 28వ శ్లోకం. ద్రవ్య జ్ఞానాస్తపోయజ్ఞ ద్రవ్య జ్ఞానాస్తపోయజ్ఞ యోగ యజ్ఞాస్తదా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాచ యతః సంసిత వ్రత. మరొకసారి చదువుకుందామండి. ద్రవ్య యజ్ఞాస్తపోయజ్ఞ యోగ యజ్ఞాస్తదా పరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాచ యతః సంసిత వ్రత. దీని యొక్క అర్థం ఏంటంటే, కొందరు ద్రవ్యమును ధనధాన్యాది సద్విషయములయందు వినియోగించటయే, దాన ధర్మాది సద్విషయములయందు వినియోగించటయే యజ్ఞముగా కలవారును, కొందరు తపస్సే యజ్ఞంగా కలవారును, కొందరు యోగమే యజ్ఞంగా కలవారును అయి ఉన్నారు. వారందరూ ప్రయత్నశీలురు, దృఢవ్రతములు కలవారును ఒప్పుచున్నారు. వీళ్ళందరూ ప్రయత్నశీలురే. ఇదంతా ప్రయత్నంలో మనం చేసే సాధనలు అంతే. మనం ఎందుకంటే ఏదైతే దేన్నైతే చేరుకోవాలో దాన్ని చేరుకోవడం కోసం మనం చేసే సాధనలు ఇవన్నీ. ఏంటి? ద్రవ్య యజ్ఞము, తపో యజ్ఞము, మూడవది యోగ యజ్ఞము. ద్రవ్య యజ్ఞము అంటే దాన ధర్మాలు చేయడం, ఒక మంచి కార్యాలకి మన యొక్క ధనాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్రవ్య యజ్ఞము. సత్కార్యాలు అంటే ధనాన్ని, వస్తువులను ఏంటి ఎవరికైనా దానం చేయడం, ఏమైనా మంచి కార్యాలకి ఉపయోగించడం, ఇవన్నీ కూడా ద్రవ్య యజ్ఞము. రెండోది తపో యజ్ఞము. అంటే తపస్సు అంటే వ్రతాలు, ఉపవాసాలు, ఈ శరీరాన్ని తప్పింపజేసుకోవడమే తపస్సు. అంటే కొంతమంది ఉపవాసాలతో ఆ శరీరానికి ఆహారాన్ని ఇవ్వకుండా ఈ వ్రతాలు, ఈ నోములు, ఇవన్నిటి ద్వారా, ఈ ఉపవాసాల ద్వారా ఈ శరీరాన్ని తప్పింపజేసుకోవడం తపో యజ్ఞం అట. తర్వాత యోగ యజ్ఞం. యోగ యజ్ఞం అంటే మన పతంజలి గారు అందించిన ఆ యోగ సూత్రాల ద్వారా, యమ నియమాల ద్వారా, మనకి పతంజలి అష్టాంగ మార్గం ఉంది కదా, దాని ద్వారా మనం ఆ సాధనల ద్వారా ఈ పతంజలి మహర్షి ఇచ్చిన ఆ యోగ సూత్రాలన్నీ కూడా, పతంజలి యోగ సూత్రాలన్నీ కూడా చివరికి చేరుకోవాల్సింది ధ్యానమే. పతంజలి యోగ సూత్రాల ద్వారా మనం చేరుకోవాల్సింది ధ్యానమే. కానీ ఆసనాల వరకే చేసి ఆసనాలతోనే ఆగిపోతున్నారు ఎంతో మంది ప్రజలు. ఆసనాలు అనేవి దేహాన్ని ఫ్లెక్సిబుల్ గా మార్చి, దేహము సాధన కోసం చక్కగా కుదిరేలాగా. ఇప్పుడు చూడండి, మనం ధ్యానం చేద్దామంటే కొంతమంది పెద్దవాళ్ళు ఈ పద్మాసనం వేసుకుని కూర్చోలేరు. పూర్తి పద్మాసనం వేసుకోకర్లేదు, కనీసం అర్ధ పద్మాసనంలో కూడా కూర్చోలేరు. కుర్చీలో కూర్చుని కాళ్ళు ఏల తీసుకుని అలా అయితేనే కూర్చుంటారు, కానీ కింద బాచిపట్లు వేసుకుని కూర్చోలేరు. అలాగా ఈ శరీరము అలా ఇబ్బంది పెట్టకుండా మనం ఎంతసేపు సాధన కూర్చున్నా కాళ్ళ నొప్పులు రాకుండా, నడువు నొప్పి రాకుండా ఈ యోగ సాధనలు అన్నమాట. మన శరీరము ఈ ఈ ధ్యాన సాధనకి అనుకూలంగా మలుచుకోవడానికి, తర్వాత ప్రాణాయామాల ద్వారా మన మనస్సుని స్థిరత్వానికి తెచ్చుకోవడానికి ఆ ప్రాణాయామాలు, ఆ యోగ సాధనలు అనేవి పతంజలి యోగ సూత్రాలు ఇచ్చారు. ఆ యోగ సూత్రాల ద్వారా మనం ప్రాణాయామాల ద్వారా మన మనస్సుని నిశ్చలం చేసుకుని, ఆసనాలు, హఠయోగం ద్వారా మన శరీరాన్ని చక్కగా సాధనకి కూర్చునేలాగా చేసి, పూర్వ యోగులు ఇలా సాధన చేసేవారంటండి. ప్రాణాయామాలు చేసేవారు, యోగ సాధనలు, హఠయోగాన్ని ఆచరించి అప్పుడు గాని
ఈ ధ్యాన సాధనకు వచ్చేవారు కాదు. అంటే అంత సమయం తీసుకునేది. కానీ ఇప్పుడు చాలా మంది హఠయోగం చేస్తున్నారు. కానీ హఠయోగాన్ని అక్కడ వరకే చేసి చివరి కనీసం పావుగంట ధ్యానం కూడా చేయరు. యోగా సెంటర్స్ ఉంటాయి. మనకి ఎన్నో యోగా సెంటర్స్. కేవలం ఈ భౌతిక ఆరోగ్యం కోసం అనే భావనతో యోగ సాధన చేస్తున్నారు ఆ యోగా సెంటర్స్ లో. కానీ ముందు మన యొక్క మనస్సు హఠయోగం ద్వారా, ప్రాణాయామాల ద్వారా మనస్సు నిశ్చలమవుతుంది. మనస్సు నిశ్చలమవుతుంది, శరీరము చక్కగా దృఢంగా అవుతుంది. కానీ అంతవరకే ఆగిపోతున్నారు. ఆ తర్వాత సాధన అనేది చాలా తక్కువ మంది చేస్తున్నారనమాట హఠయోగం ద్వారా. కానీ హఠయోగం అనేది ధ్యాన సాధనకి చేరువకి తీసుకెళ్లేదే. అది యోగ యజ్ఞము అన్నారు. స్వాధ్యాయ యజ్ఞము, ఇంకొకటి స్వాధ్యాయ యజ్ఞము, 4వది. మనకేం చెప్పారండి? ద్రవ్య యజ్ఞము, తపో యజ్ఞము, యోగ యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము. స్వాధ్యాయం వేదాధ్యయనము, శాస్త్ర పఠనము, అందరి అర్థమును బాగుగా తెలుసుకొని అనుష్ఠించటం. అంటే ఇప్పుడు మనం అన్ని రకాల పుస్తకాలని చదువుకొని వాటి నుంచి మనం జ్ఞానాన్ని పొందుతూ ఉండడమే స్వాధ్యాయ యజ్ఞము. మన గురువు గారు స్వాధ్యాయం చెప్తారు, ధ్యానం చెప్తారు, స్వాధ్యాయం చెప్తారు. ఇక్కడ స్వాధ్యాయాన్ని కూడా ఒక యజ్ఞంగా చెప్పారు భగవద్గీతలో. అంటే మనం దాన్ని కూడా అంత పవిత్రంగా ఆచరించాలి. స్వాధ్యాయాన్ని మనం పుస్తక పఠనం చెయ్యాలి, జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఊరికే ధ్యానమే చేస్తే సరిపోదు, స్వాధ్యాయం చెయ్యాలి. ఇక్కడ మళ్ళీ 29వ శ్లోకం. ఇక్కడ ఇంకొక రక యజ్ఞం చెప్తున్నారు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథాపరే ప్రాణాపాన గతి రుద్వా ప్రాణాయామ పరాయణ. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే అపానం తథాపరే ప్రాణాపాన గతి రుద్వా ప్రాణాయామ పరాయణ. అదే హఠయోగం గురించి చెప్పారు, యోగ యజ్ఞం అని. ఇప్పుడు ప్రాణాయామ యజ్ఞం అని చెప్తున్నారు. అంటే ప్రాణాయామాల ద్వారా చక్కగా ప్రాణాయామాలు అనేది చాలా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ప్రాణాయామాల ద్వారా మన లోపల ఆ శ్వాసని చక్కగా అన్ని అవయవాలకి అందేలాగా మనము ఆ శ్వాసని తీసుకెళ్తాము. ఎక్కడ ఆ యొక్క ఆక్సిజన్ అందడం బ్లాక్ అవుతుందో అక్కడే మనకి హెల్త్ ప్రాబ్లం వస్తుంది. మన మన దేహం అంతా ఆక్సిజన్ సరిగా అందకపోవడంలోనే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాణాయామాల ద్వారా మనము ఆ ఆక్సిజన్ ని ఆయా అవయవాలకి చేరుకునేటట్టు, శరీరం అంతా సమంగా ప్రాణశక్తి ప్రవహించేటట్టు చేసేవి ప్రాణాయామాలు. అది ప్రాణాయామాన్ని కూడా ఒక యజ్ఞంగా చెప్తున్నారు. మనం ధ్యానంలో చేసేది ఏంటంటే, గురువు గారు ఏం చెప్పారంటే, పత్రి గారు సహజ ప్రాణాయామము అన్నారు. అంటే మనం పూరకము లేదు, కుంభకము లేదు, రేచకము లేదు. మనం ప్రాణాయామాల్ని మామూలుగా చేస్తే పూరక, రేచక, కుంభక ఆ 3 స్థితుల్లో ప్రాణాయామాలు చేస్తాం. అది చేయొద్దని అంటం లేదు, అది మంచిదే. మీ సమయాన్ని దానికి ఒక 10 నిమిషాలు కావాలంటే ఉపయోగించుకోవచ్చు. అయితే ధ్యానంలో చేసేది కూడా సహజ ప్రాణాయామము. అంటే శ్వాస మీద ధ్యాస పెడుతున్నాం మనం. ఆ శ్వాసని గమనించడం ద్వారా మనలో సహజంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రాణాయామ సాధనలో మనం పనిగట్టుకుని శ్వాసని తీసుకుంటున్నాము. నిదానంగా మెల్లిగా శ్వాసను తీసుకుంటున్నాము. చేయండి ఒకసారి అందరూ. ఒక క్షణం లోపల ఆ శ్వాసని ఆపుతున్నాము. మళ్ళీ నిదానంగా విడిచిపెడుతున్నాము. అలాగే మనము ఈ రైట్ నౌస్ ఇది క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్ నుంచి శ్వాసను తీసుకుంటాం మెల్లిగా, నిదానంగా. మళ్ళీ ఈ సైడ్ నుంచి విడిచిపెడతాం.
మళ్ళీ కుడి ముక్కు నుంచి శ్వాసను తీసుకుంటున్నాము. ఎడం ముక్కు నుంచి విడిచిపెడుతున్నాం. ఇవి పూరక, కుంభక, రేచకాలు. ఈ విధంగా మనం చేసినప్పుడు కూడా మన మనస్సు ఎంతో ప్రశాంత స్థితికి వెళ్తుంది. స్పీడ్ గా చేయకూడదు, చాలా నిదానంగా చేయాలి. శ్వాస తీసుకోవడం, శ్వాస విడిచిపెట్టడం, ఇది మనం ప్రయత్నపూర్వకంగా చేసే ప్రాణాయామం. అయితే ధ్యానంలో మనల్ని శ్వాస మీద ధ్యాస పెట్టమని గురువు గారు చెప్పినప్పుడు మనం కళ్ళు మూసుకుని ఇక్కడ ఈ చెప్పిన యజ్ఞాలన్నీ కూడా ధ్యాన సాధనలో ఆచరిస్తున్నాం. ఇంద్రియ నిగ్రహం చేస్తున్నాము. ఇంద్రియ నిగ్రహం ద్వారా మనో నిగ్రహము. ఈ కూర్చుంటున్నాం, చక్కగా స్థిర సుఖ ఆసనంలో కూర్చుంటున్నాము. కళ్ళు రెండు మూసుకుని ఆ సహజంగా మనలో అందరిలోనూ ప్రాణాయామం జరుగుతుంది. సహజంగా జరిగే ప్రాణాయామం. శ్వాస ఎలా తీసుకుంటున్నాము, ఎలా విడిచిపెడుతున్నాము, ఎలా తీసుకుంటున్నాము, ఎలా విడిచిపెడుతున్నాము. సహజంగా గమనించండి. కళ్ళు మూసుకుని మీ శ్వాస నాభి వరకు వెళ్ళి వెనక్కి తిరిగి వస్తుంది. అది గమనించాలి. అది ధ్యానంలో మనం గమనించే శ్వాస మీద ధ్యాస. ఒక్క క్షణం అందరూ కళ్ళు మూసుకోండి. 1 నిమిషం సహజంగా జరిగే ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించండి. మీరు తీసుకునే శ్వాస ఎక్కడికి వెళ్తుందంటే ఈ నాసిక అగ్రం నుంచి, దీన్ని నాసిక అగ్రము అన్నారు, ఈ బొట్టు స్థానాన్ని. మనం తీసుకునే శ్వాస ఇలా నాభి వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి అదే బయటకు వస్తుంది. దానంతట అదే లోపలికి వెళ్తుంది, దానంతట అదే బయటకు వస్తుంది. దాన్ని గమనించండి. అందరూ కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం. ఇలా గనుక మనం సాధన చేసినప్పుడు మన శ్వాస ఆలోచనలు ఇంకా మనస్సు మీదకి దృష్టి పోదు. మనస్సు సైలెన్స్ అయిపోతుంది. ఈ శ్వాస మీదే ధ్యాస పెట్టమని అందుకే చెప్పారు గురువు గారు. నీకు మళ్ళీ ఆలోచనలు వస్తున్నాయా, మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టని చెప్పారు. ఎందుకంటే ఈ శ్వాసని గమనించడం ద్వారా మనస్సు కామ్ అయిపోతుంది. మనస్సు ప్రశాంత స్థితికి వెళ్తుంది. మన లోపల సహజంగా జరుగుతుంది. మనం పట్టి చేయడం లేదు, ప్రయత్నపూర్వకంగా చేయట్లేదు. అప్రయత్నంగా మనలో జరిగే ఆ సహజమైన ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని మనం గమనిస్తున్నాం ధ్యానంలో. అంటే లోపలికి తీసుకుంటున్నాము, బయటకు విడిచిపెడుతున్నాము. అది సహజంగా జరిగిపోతుంది. మన ప్రయత్నం ఏమీ లేదు. పరమాత్మ మనలో సహజ ప్రాణాయామాన్ని పెట్టాడు. అంటే ఈ దేహాన్ని ఎలాగైతే నిర్మాణం చేశాడో ఆ సహజ ప్రాణాయామం జరిగేలాగా కూడా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సహజంగా జరిగేలాగే మనకి అంతా మన సిస్టమ్ ఉంది, మన బాడీ సిస్టమ్ అంతా ఉంది. అందుకని మనలో సహజంగానే జరుగుతుంది. గురువు గారు ఏం చెప్పారంటే అతి సులభంగా ఈ యొక్క సహజంగా జరిగేదాన్ని మీరు గమనించండి, ఏ ప్రయత్నము అవసరం లేదు అని చెప్పారు. దీన్నే ఈ శ్వాస ఏం చెప్తుందంటే జపం జరుగుతుంది అనమాట మనలో. ఆ ప్రాణాయామ జపం జరుగుతుంది. ఆ సహజంగా జరిగే మనం ఇంక ఏ మంత్ర జపమో అవసరం లేదు. అది ఓంకార జపం నిరంతరం మన శ్వాస రూపంలో జరుగుతూనే ఉంటుంది. మనం గమనిస్తూ ధ్యానం చేస్తే మనకి ఓంకారం తెలుస్తుంది. అందుకని ఆ జపం నోటితో మంత్రము అవసరం లేదు. ప్రయత్నపూర్వకంగా మీరు ప్రాణాయామాలు కావాలంటే విడిగా చేసుకోండి 10 నిమిషాలు, కాదనలేదు. ధ్యానం చేసేటప్పుడు అవసరం లేదు. మీలో సహజంగా జరిగే ప్రాణాయామాల్ని ఆ సహజ ప్రాణాయామం ఏదైతే శ్వాస మీద శ్వాసక్రియ జరుగుతూ ఉందో దానిని గమనించండి. అలాగే మంత్ర జపం నోటితో అవసరం లేదు. సహజంగానే మనలో అజప గాయత్రి జరుగుతూ ఉంది. శ్వాస ద్వారా జప గాయత్రి నోటితో జపించి ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనో ప్రచోదయాత్ అని మనం నోటితో మంత్రం జపిస్తూ ఉంటాము. కానీ ఈ మంత్రం జపించి చివరికి సైలెన్స్ కి వెళ్ళడానికే. అందుకని గురువు గారు ఎంత సులభంగా చెప్పారంటే ఆల్రెడీ నీలో సైలెన్స్ లో జపం జరుగుతుంది నీ శ్వాస రూపంలో. దానిని అజప గాయత్రి అన్నారు.
ఆ ఓంకార నాదం నీ లోపల జరుగుతూనే ఉంది సహజంగాను. దానిని గమనించితే చాలు అని చెప్పారు. అందుకే మంత్రం వద్దు, జపం వద్దు అన్నారు. ఎందుకు? ధ్యానానికి అందుకే వద్దన్నారు. వాటిల్ని వ్యతిరేకించడం అనుకుంటున్నారు. వ్యతిరేకించడం కాదు. అవి సహజంగా మనలో జరుగుతూ ఉన్నాయి. ఇది ఈ ఆ ఆ ప్రాణవాయువుని అపానవాయువులో, అపానవాయువుని ప్రాణవాయువులో ఈ అనుసంధానం చేయడమే ఈ ప్రాణాయామం. అది ప్రాణాయామం ఒక యజ్ఞంగా మనకి చెప్పారు. తర్వాత 30వ శ్లోకం. అపరే నీతాహార ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వే అప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మష. మళ్ళీ ఇంకొకసారి చదువుకుందాం. అపరే నీతాహార ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్ష పిత కల్మష. ఇక్కడ ఇదేం చెప్తున్నారంటే ఆహార యజ్ఞము. ఆహారం ఎంతో ముఖ్యమైనది అని చెప్తున్నది భగవద్గీత. నువ్వు తీసుకునే ఆహారము నీ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అని మనకి నేను చదువుతాను ఇందులో చెప్పింది. ఎందుకంటే ఆహారము నియమం అనేది ఆహారం కూడా ఒక యజ్ఞం లాగా చేయమంటున్నారు. మనం తీసుకునే ఆహారం పట్ల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన భావోద్వేగాల మీద కానీ మన మనస్సు మీద కానీ మనం తీసుకునే ఆహారం మనం ఎరుక లేకుండా తినేస్తూ ఉంటాము. తినే ఆహారం మన మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో ఆహార చెప్తున్నారు. ఆహార యజ్ఞము అనేది ఎంతో ముఖ్యమైనది అని. ఇక్కడ చెప్తున్నారు ఆహార విషయమున కట్టుబాటు గలవారే. కొంతమంది ఏం చేస్తారటంటే ఆహార విషయమున కట్టుబాటు గలవారై ప్రాణాది వాయువుల యందే హోమం చేయుచున్నారు, లేక ఇంద్రియ వ్యాపారములను వశీకృతేంద్రియముల యందు వ్రేల్చుచున్నారు. అంటే ఇక్కడ వీరందరూ కూడా ఈ యజ్ఞం ఎరిగిన వారు, యజ్ఞముచే పాపము నశించిన వారే అయి ఉన్నారు. అంటే ఈ ఆహారం యజ్ఞం అనేది చాలా చాలా ముఖ్యమైనది. ఈ ఆహార యజ్ఞాన్ని మనం ఆహారం గురించి ఏం చెప్తున్నారో ఇక్కడ చెప్తాం, తెలుసుకుందామండి. ఆహారం చేతనే మనస్సు ఏర్పడుచున్నది. ఆహారం యొక్క స్థూలాంశంసే శరీరమును, సూక్ష్మాంశంసే మనస్సును కలుగుచున్నవి. ఆహారం యొక్క శుద్ధత్వము వలన మనస్సు శుద్ధపడుచున్నది. ఆహారం సాత్వికమైనచో ఆ సాత్వికములచే ఏర్పడు మనస్సును సాత్వికముగా ఉండును. రజోగుణాత్మకములైన మాంసాద్యాహారములను స్వీకరించు మానవులందును జంతువులందును క్రూరత్వాదులు ప్రత్యక్షంగా కనపట్టుచున్నవి. ఆహారం అంటే ఆ స్థూలాంశంసే శరీరము, సూక్ష్మాంశంసే మనస్సు ఏర్పడుతున్నాయంట. మనం తీసుకునే ఆహారము ఈ స్థూల శరీరానికి కొంత శక్తి కావాలి కదా, దానిలో ఉన్న ఆ స్థూలంగా ఉన్న ఆ శక్తి వల్ల మన శరీరానికి సూక్ష్మంగా ఉన్న దాని వల్ల మన మనస్సు ఏర్పడుచున్నాయి. అంటే ఈ శరీరం దృఢత్వం కోసమని మనం ఆహారం తీసుకుంటున్నారు. ఆహారం శక్తి, ఈ దేహానికి శక్తి కావాలి, స్థూల శరీరానికి ఆ శక్తి కోసం ఆహారం తీసుకుంటున్నాము. అలాగే మనం కావాలనుకోకపోయినా దానిలో ఉన్న సూక్ష్మాంశములచే మన మనస్సు కూడా ఏర్పడుతుందంటే మనం తీసుకునే ఆహారం యొక్క ప్రభావము మన మనస్సు పైన పడుతుంది అని చెప్తున్నారు ఇక్కడ. మనం తీసుకునే ఎందుకు చదివి వినిపిస్తున్నానంటే ఇది నేనే సొంతంగా చెప్పట్లేదు, ఇక్కడ ఉన్న దాన్ని నేను చెప్తున్నాను, భగవద్గీతలో సాక్షాత్తు ఇచ్చిన దాన్ని నేను చెప్తున్నాను అని నేను అది మీకు చదివి వినిపించాను. ఆహారం పట్ల మనం ఎంత ఎరుకతో ఉండాలి. రజోగుణాత్మకమైన ఆహారం అని చెప్పారు ఇక్కడ. రజోగుణాత్మకమైన ఆహారం ఏంటి? మాంసాద్యాదులు. అంటే మాంసాహారము రజోగుణాత్మకమైనది. ఈ ఆహారాన్ని తినేవాళ్ళు మానవులు గాని జంతువులు గాని ఆ మాంసాహార జంతువులు గాని మనకున్నాయి కదా, ఆ మాంసాహారం తినే జంతువులు ఉన్నాయి, సాధు జంతువులు ఉన్నాయి. సాధు జంతువుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? క్రూర జంతువులు, మాంసాహారం తినే జంతువులను మనం ఏమంటాము? క్రూర జంతువులు అంటాము. చూడండి, సాత్విక ఆహారం ఇప్పుడు ఆవు, మేక ఇలాగా ఆ గడ్డి, పచ్చగడ్డి మొక్కలు తినే వాటిని ఏమంటాము? సాధు జంతువులు అంటున్నాము. మనం 2 రకాలుగా విభజించాం. మరి మనుషులు కాదా?
మాంసాహారం తినే వాళ్ళని క్రూర మానవులు అంటున్నాడు ఇక్కడ భగవద్గీతలో. మరి జంతువు, మాంసాహారం తినే జంతువు క్రూర మృగము, క్రూర జంతువు అయినప్పుడు మాంసాహారం తినే మనిషి క్రూర మానవుడు కాదా? క్రూర మానవుడు అని చెప్తున్నాడు. సాధు మానవులు, క్రూర మానవులు. సాత్వికాహారం తినేవాళ్ళు సాధు మానవులు, శాకాహారం తినేవాళ్ళు, మాంసాహారం తినేవాళ్ళు క్రూర మానవులుగా మనం విభజించుకోవాలి ఆ రెండు. ఎందుకంటే ఆ మాంసాహారం తినే జంతువులు కానీ, మాంసాహారం తినే మనుషులు కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందని చెప్తున్నాడు? క్రూరత్వంతో ఉంటుంది. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము వాళ్ళలో ప్రవర్తనని అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆహారం యొక్క ప్రభావము మన మీద ఎలా కనిపిస్తుంది, ఎలా ప్రభావం చూపిస్తుంది. ఇంకా ఈ మాంసాహారంతో పాటు దాన్ని ప్రేరేపించే ఇంకొక ఆహారం తినొద్దని గురువు గారు చెప్తున్నారు. అదే వెల్లుల్లి, గార్లిక్. గార్లిక్ తినడం వల్ల ఒకటి రజోగుణాన్ని ప్రేరేపిస్తుంది గార్లిక్. ఇక్కడ ఈ రజోగుణంలో మాంసాహారంలో ఎక్కువ విపరీతంగా వాడేది గార్లిక్. ఎందుకు? దాని యొక్క వాసనలు తెలియకుండా, దాని వాసనలో ఆ దుర్వాసన కప్పేయడం కోసం మనం గార్లిక్ వేస్తాము, మసాలాలు వేస్తాం. అందుకే మసాలాలు కూడా సాత్విక ఆహారంలోకి రావండి. మసాలాలు కూడా దీనిలోకి వస్తాయి. మసాలా కూడా మనం ఎక్కువ వాడకూడదు, అసలు వాడకుండా ఉంటే మంచిది. మసాలాలు అవి ఔషధాలుగా తీసుకుంటూ ఉండాలి. అలాగే గార్లిక్ కూడా చాలా మన మనస్సు పైన ప్రభావం చూపిస్తుంది. అది ఏం చేస్తుందంటే మనస్సుని, ఇప్పుడు చాలా మంది గురువు గారు చెప్పిన తర్వాత, ధ్యానం చేసిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకుని శాకాహారులుగా మారుతున్నారు. చాలా మంది శాకాహారులు ఉన్నారు. శాకాహారులుగా మారిన వాళ్ళందరికీ కూడా మనం శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను నేను. మరి అలాగే గార్లిక్, ఇది వెల్లుల్లి మన సాధనకి ఆటంకం. ఇప్పుడు ఒక మాంసాహారం అనేది జీవహింస. మనం జీవహింస మానేసాం. శాకాహారం భుజించడం వల్ల మనం ఇంకొక జీవిని హింసించడం మానేసాం. ఓకే, అది బాగుంది, అది ఓకే. ఇక్కడ వెల్లుల్లి ఎందుకు తినకూడదు అంటే, నువ్వు ధ్యాన సాధన చేస్తున్నావు. నీ ధ్యాన సాధనలో, నీ సాధనలో నీకు ఆటంకం లేకుండా, మనం చేసే ధ్యాన సాధనలో మన సాధనకి ఆటంకం అంటే, సాధనలో అప్ అండ్ డౌన్స్ రాకుండా ఎప్పుడు మనం ఒక ప్రశాంతమైన ఆ స్థితిలో ఉండగలగాలి అంటే, ఎందుకంటే వెల్లుల్లి తిన్నప్పుడు మన భావోద్వేగాలు అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. ఇది ఎవరికి నష్టం కాదు వెల్లుల్లి తినడం, మనకి మనమే నష్టం చేసుకుంటున్నాం వెల్లుల్లి తినడం వల్ల. అంటే మన భావోద్వేగాలు అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. ధ్యానం చేస్తున్నా కూడా మన భావోద్వేగాలు ఇంకా అప్ అండ్ డౌన్స్ లో ఉన్నాయి అంటే గమనించుకోండి. వెల్లుల్లి ప్రభావం మన మనస్సు పైన చూపిస్తుంది. అందుకని ఆ వెల్లుల్లిని కూడా పక్కన పెడితే మన సాధన ఇంకా చాలా బాగుంటుంది. మన భావోద్వేగాలు అప్ అండ్ డౌన్స్ మనం కంట్రోల్ చేయగలుగుతాము. ఆహారం యొక్క ప్రభావం ఎంత ఉందో ఇక్కడ మనకు చెప్తున్నారు. ఆహారాన్ని కూడా ఒక యజ్ఞం లాగా చెయ్యమని చెప్తున్నారు. ఇంకా ఇక్కడ ఇంకొక కొంచెం చదువుకుందామండి. పెద్ద ఫ్యాక్టరీలో చిన్న మేకు సరిగా లేనిచో ఆ ఫ్యాక్టరీ అంతయు ఎట్లాగా రైలు పట్టాలపై, అంటే ఇప్పుడు ఒక చిన్న మేకు, పెద్ద ఫ్యాక్టరీలో ఒక చిన్న మేకు అడ్డుపడిన ఫ్యాక్టరీ ఆగిపోతుంది, ఆ మిషనరీ ఆగిపోతుంది. అలాగే రైలు పట్టాలపై చిన్న శీల ఊడిపోయిన రైలు బండికి చాలా ఘోర ప్రమాదం జరుగుతుంది. అలాగే ఆహార నియమము ఒక చిన్న విషయము సరిగా లేనిచో మోక్ష ప్రయత్న రూప యంత్రాంగమంతయు స్తబ్దమైపోగలదు. ఆహారము శుద్ధంగా ఉండిన మనస్సును శుద్ధముగా ఉండును, మనస్సు శుద్ధముగా ఉండిననే మోక్ష ప్రాప్తి చేకూరును. కాబట్టియే ఆహార నియమము భగవానుడు ఒక యజ్ఞముగా ఇచ్చట వర్ణించి చెప్పిరి. ఆహారం ఏ విధంగా ఉండవలెను అంటే, ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఆహారం శుద్ధంగా ఉండడం వల్ల మన మనస్సు, మన సాధనకి, మన మోక్ష ప్రాప్తికి మనం ఎంతో చక్కగా గంటలు సమయాన్ని ఉపయోగిస్తున్నాము ఈ దీనికోసం. కానీ ఆహారాన్ని మనం మాత్రం సరి చేసుకోలేకపోతే మనం చేసే ఈ ప్రయత్నం అంతా కూడా కొంచెం వృధా అవుతుంది, వేస్ట్ అయిపోతుంది అనమాట మన ప్రయత్నం.
అంటే మనం సరైన స్థిరత్వ స్థితిలో ఉండలేకపోతున్నాము ఆహారాన్ని సరిగా తీసుకోకపోవడం వల్ల. ఇక్కడ ఆహారాన్ని ఎలా చెప్తున్నారంటే మితముగాను, సాత్వికముగాను, న్యాయార్జితంగాను, భగవదర్పితముగాను, నియమిత కాల సేవితముగాను ఉండాలి అని చెప్తున్నారు. ఆహారాన్ని ఎన్ని రకాలుగా ఉండాలని చెప్తున్నారు? మితాహారాన్ని తీసుకోవాలి, సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే మనం న్యాయార్జిత సంపాదన, అక్కడ మనం సంపాదన కూడా న్యాయమైన సంపాదనతో సంపాదించిన ఆహారము తీసుకోవాలి. న్యాయార్జితమైన సంపాదనతో కూడిన ఆహారము. భగవదర్పితం, మనం తినేటప్పుడు మొన్న శ్లోకం చెప్పారు, బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నం బ్రహ్మణాహుతం బ్రహ్మైవతే నగంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఆ శ్లోకం చదువుకుంటూ ఆ భోంచేసేటప్పుడు ఆ శ్లోకాన్ని చదువుకోమంటారు. అంటే ఇక్కడ ఆ పరమాత్మకి వంట చేసేటప్పుడు ఆ శ్లోకం చదువుకోమని మొన్న మేడం మనం ఇలా కూడా చెప్తారని చెప్పారు. నిజమే, మనం వంట చేసేటప్పుడు కూడా అంత పవిత్ర భావనతో నేను ఒక దైవానికి వంట చేసి పెడుతున్నాను అనే భావనతో మనం ఎవరికి భోజనం పెట్టినా, మన ఇంట్లో వాళ్ళనే కదా, ఎవరికి ఆహారాన్ని మనం పెట్టినా మన భావన దైవానికి పెడుతున్నాం అనే భావనతో, ఆ భగవదర్పిత భావన అంటే అదే. ఆ భావనతో మనం వంట చేయాలి, ఆ భావనతో మనం వడ్డించాలి ఎవరికైనా. అదే భావనతో మన లోపల ఉన్న దైవానికి పెడుతున్నాం అనే భావనతోనే మనం భుజించాలి. ఇది భగవదర్పిత భావన. ఇలాగ మనము ఇన్ని రకాలుగా, అంటే నియమిత కాలంలో, అంటే మనం ఒక ఒక టైం ఉండాలి. ఎప్పుడో అర్ధరాత్రి 12 గంటలకు భోంచేయడం. ఇప్పుడు ట్రెండ్ ఎలాగైపోయిందంటే, ఇప్పుడు యువత గాని యువతే కదా, జాబులు చేసే వాళ్ళు గాని వాళ్ళకి టైములు లేక రాత్రి 11కి తింటున్నారు, 12కి తింటున్నారు, ఆహారం తింటున్నారు. 11 గంటలకు 12 గంటలకి తినకూడదు. ఒక నియమిత కాలం ఉంది. మన పూర్వీకులు చెప్పింది 6 దాటాక తినొద్దన్నారు. కానీ ఇప్పుడు ఉన్న మన మనం ఉన్న ఈ స్పీడ్ యుగంలో అందరికీ కుదరదు. 6 గంటలకే తినేయాలన్నమాట. కనీసం 7, 8 లోపల మన ఆహారాన్ని కంప్లీట్ చేసేసుకోవాలి. మాక్సిమం మనం 6కు ముందు కంప్లీట్ చేసుకోవడమే. సూర్యాస్తమయానికి ముందు మనం ఆహారం తీసుకోవడం అనేది చాలా మంచిది. మన జీర్ణ శక్తి చక్కగా పనిచేస్తుంది. మన పూర్వీకులకి అందుకే అన్ని చక్కగా పనిచేసేవి. కానీ ఇప్పుడు కుదరకపోయినా కనీసం 7 లోపల అలా ఎర్లీ అవర్స్ లో మనం ఆహారాన్ని కంప్లీట్ చేసేసుకోవాలి. అర్ధరాత్రి ఆహారం తినకూడదు. అందుకనే ఆ సరైన టైంలో తీసుకోమని చెప్తున్నారు. సాత్వికమైన ఆహారాన్ని తీసుకోమన్నారు, న్యాయార్జితమైన ఆహారాన్ని తీసుకోమన్నారు, మితాహారాన్ని తీసుకోమన్నారు, నియమిత కాలంలో ఆహారాన్ని తీసుకోమని, ఇలాగా ఆహార యజ్ఞం గురించి ఎంత చక్కగా చెప్పారు. ఇలా తీసుకోవడం వల్ల మన సాధనకు కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఎర్లీ అవర్స్ లో, సాధ్యమైనంత వరకు మనం ఎర్లీ అవర్స్ లో తినేయడం వల్ల రాత్రి ధ్యాన సాధనకి ఎంతో చక్కగా ఉంటుంది. మనం 9 గంటలకో 10 గంటలకో తినే ధ్యానానికి కూర్చున్నాం అనుకోండి, ధ్యానానికి కూర్చోలేము. మనం ధ్యానానికి కూర్చునేటప్పటికి మనం తీసుకున్న ఆహారం కొంత డైజెషన్ అయిపోతే చక్కగా ధ్యానం చేయగలుగుతాం, చక్కగా నిద్రపోగలుగుతాం. ఇప్పుడు నిద్ర పట్టక నిద్ర టాబ్లెట్లు వేసుకునే వాళ్ళు కూడా ఎర్లీ అవర్స్ లో భోంచేసి చక్కగా 1 గంట ధ్యానం చేసి పడుకుంటే చక్కగా మొత్తం నిద్ర పడుతుంది. ఈ ఆహారం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అయినది. అందుకని ఆహారాన్ని కూడా ఒక యజ్ఞంగా చెప్పారు. ఇంకా 31వ శ్లోకం చూద్దామండి. యజ్ఞ శిష్టామృతో భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకో యజ్ఞస్య కుతోన్య పురుషోత్తమా. యజ్ఞ శిష్టామృతో భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకో అస్త్య యజ్ఞస్య కుతోన్య పురుషోత్తమా. అంటే కురువంశ శ్రేష్ఠుడు ఓ అర్జున, పైన తెలిపిన యజ్ఞములు ఆచరించగా శేషించిన అమృత రూపమైన అన్నమును భుజించువారు శాశ్వత పరబ్రహ్మమును పొందురు. అట్టి యజ్ఞం ఒకదానినైనను
చేయవానికి ఇహలోక సుఖము లేదు, అట్టిచో ఇక పరలోక సుఖం ఎక్కడిది అంటే ఇవన్నీ ప్రయత్నాలు ఏదో ఒక ప్రయత్నం చేయమని చెప్తున్నారు. కనీసం అంటే నువ్వు అన్ని ఆచరించలేకపోయినప్పుడు చెప్పిన ఈ 12 యజ్ఞాల్లో కనీసం ఒకదానైనా ఆచరిస్తే మెల్లిమెల్లిగా రెండో దానికి వెళ్తాం, మెల్లిమెల్లిగా ఇంకొక దానికి వెళ్తాం. మనం ఇంద్రియ నిగ్రహం యజ్ఞం అన్నారు. ఇంద్రియ నిగ్రహాన్ని సాధన చేస్తే మనస్సు నిగ్రహం అవుతుంది. ఆ మనస్సు నిగ్రహానికి వెళ్ళినప్పుడు మనం ధ్యాన సాధన చేస్తాం. ఆహార యజ్ఞం పాటించినప్పుడు కూడా ఇప్పుడు కొంతమంది అసలు ఏమీ చేయరు, కానీ ఆహార నియమాలు పాటించడం వల్ల కూడా వాళ్ళు ఎంతో చక్కగా స్టెబిలిటీగా ఉండగలుగుతారు. అది అంటే ఆహారం అంత మనల్ని నిశ్చలంగా ఉంచుతుంది అనమాట. అలా ఏదో ఒకటైనా కనీసం చేసిన వాళ్ళు అంటే ఈ మోక్ష స్థితికి దగ్గరగా వస్తారు. ఏది ఆచరించకపోతే వాళ్ళ జీవితం వ్యర్థంగా అయిపోతుంది అని చెప్తున్నారు. ఇక్కడ మనకి 12 రకాల యజ్ఞాల్ని వరుసగా ఇచ్చారనమాట. ఏంటంటే దైవ యజ్ఞము, బ్రహ్మ యజ్ఞము, ఇంద్రియ నిగ్రహ యజ్ఞము, శబ్దాది విషయ నిరోధ యజ్ఞము, మనో నిగ్రహ యజ్ఞము, ద్రవ్య యజ్ఞము, తపో యజ్ఞము, యోగ యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, జ్ఞాన యజ్ఞము, ప్రాణాయామ యజ్ఞము, ఆహార నియమ యజ్ఞము. తత్వ విచారణ అనేది జ్ఞాన యజ్ఞము. స్వాధ్యాయ యజ్ఞము, స్వాధ్యాయాన్ని యజ్ఞంగా చెప్పాడు, జ్ఞానాన్ని యజ్ఞంగా చెప్పాడు. ఈ హఠయోగ సాధనలు ఒక యజ్ఞంగా చెప్పాడు, ప్రాణాయామ అల్ని ఒక యజ్ఞంగా చెప్పాడు. మనకి ఇన్ని రకాలు అంటే ద్రవ్య యజ్ఞము, దాన ధర్మాలు చేయడం కూడా ఒక యజ్ఞంగా చెప్పాడు. ఇలా ఏదో ఒక రకంగా నువ్వు మోక్ష స్థితికి దగ్గర కావడానికి 12 రకాల్లో కనీసం ఒకటైనా ఆచరించు. భగవానుడికి ఎంత ప్రేమ అండి మన మీద. కనీసం ఇదైనా చేయండి, కనీసం ఒక్కటైనా ఆచరించండి. దాని నుంచి ఇంకొక దానికి వెళ్తారు, దాని నుంచి ఇంకొక దానికి వెళ్తారని ఆయన యొక్క మన పట్ల ఉన్న కరుణ అనమాట. బిడ్డల పట్ల తండ్రికి ఉండే కరుణ అది. అయ్యో ఇది ఈ పని చేస్తే ఆ పనికి వెళ్తావు. మనం చిన్న బిడ్డలకు పనులు ఎలా నేర్పిస్తామో అలాగే మన తండ్రి మనకి మోక్ష మార్గానికి తీసుకెళ్ళడానికి ఇలా చెప్తున్నారు. ఇది చేయలేదే ఇదైనా చేయి కనీసం అని మనకి చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు అన్ని కూడా మన గురువు గారు ఏం చెప్పారంటే ఈ యోగ సాధనలో మనం ఆచరించేవే ఇవన్నీ కూడాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఆ పూజలు హోమాలు వాటి నుంచే ధ్యాన సాధనకు వచ్చాము. ఈ ధ్యాన సాధనలో ఇంద్రియ నిగ్రహం అనేది ఆటోమేటిక్ గా మనం చేస్తున్నాము. అనవసరమైన విషయాల పట్ల ఆసక్తి తగ్గించుకుంటున్నాం. శబ్దాది విషయ నిగ్రహం, మనో నిగ్రహం, మనస్సుని నిగ్రహం చేసుకుంటున్నాము. ధ్యానంలో కళ్ళు మూసుకుని శ్వాసను గమనించేటప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్ గా మనకు జరుగుతున్నాయి. అందుకే వీటి గురించి పత్రిజీ రాసిన పుస్తకంలో, భగవద్గీత ఆయన రాసిన పుస్తకంలో వీటి గురించి చెప్పలేదండి. ఎందుకంటే ఈ అవసరం లేదు, అవన్నీ మనం సహజంగా మనం ధ్యానంలో ఆచరించేవే అని ఆయన వీటి గురించి చెప్పలేదు. నేను ఈ మెయిన్ బుక్ నుంచి నేను చెప్తున్నాను ఇప్పుడు. ఈ తపో యజ్ఞము అంటే శరీరాన్ని తప్పింపజేసుకుంటూ సాధనలు చేసేవాళ్ళు అని మనకి తర్వాత శ్లోకాల్లో చెప్తాడు. ఆత్మ సంయమన యోగంలో చెప్తాడు. ఇవన్నిటికన్నా యోగే శ్రేష్టమైన వాడు అర్జున, అందుకని నువ్వు యోగివి కా అని. ఇక్కడ ఇంపార్టెంట్ గా మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ కూడా స్వాధ్యాయం గురించి చెప్పారు. స్వాధ్యాయం చెయ్యాలని చెప్పారు. ఒక యజ్ఞం లాగా చేయమన్నారంటే పుస్తక పఠనం అనేది ఒక యజ్ఞం లాగా మనం చెయ్యాలి, సాధన చెయ్యాలి, రోజు చదవాలి. గురువు గారు ఏం చెప్పారు, ధ్యాన సాధనతో పాటు ఈ పైన చెప్పినవన్నీ ధ్యాన సాధనలోకి వచ్చేస్తాయండి. మనో నిగ్రహము, ఇంద్రియ నిగ్రహము ఇవన్నీ కూడా ధ్యాన సాధనలోకి వచ్చేస్తాయి. ఎటు స్వాధ్యాయ యజ్ఞం ఒకటి చెప్పారు గురువు గారు. ఈ స్వాధ్యాయం ద్వారా, ధ్యానం ద్వారా, స్వాధ్యాయం ద్వారా మనం పొందిన జ్ఞానం జ్ఞానయజ్ఞం. ఇక్కడ జ్ఞానయజ్ఞం గురించి కూడా చెప్పారు. అంటే మన గురువు గారు పెట్టేవేంటి జ్ఞాన యజ్ఞాలు. ధ్యాన జ్ఞాన యజ్ఞము. ఇప్పుడు మొన్న ఉగాదికి చేసుకున్నాం మనం, ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞము అన్నారు. అలాగే పత్రిజీ ధ్యాన మహాయాగము అన్నారు. యాగాలు చేస్తారు కదా, అది అంటే మహాయాగము. ఇవన్నీ కూడా
జ్ఞాన యజ్ఞంలోకి వస్తాయి. ఈ ఆహార నియమం అనేది ఒక యజ్ఞము. మనం ఆహారాన్ని ఎంత ఎంత మనం ఆహారం పట్ల ఎంత ఎరుకతో ఉండాలి, మన సాధనకి ఎంత ఆటంకం కలిగిస్తుంది మనం తీసుకుని ఎరుక లేకుండా తినే ఆహారం వల్ల. అలాగే వండి పెట్టే వాళ్ళ యొక్క ప్రభావం కూడా తినే వాళ్ళ మీద పడుతుంది. అందుకే వండి పెట్టే వాళ్ళు కూడా, వంట చేసే వాళ్ళు కూడా చాలా ఆ శ్లోకం ఎందుకు చదువుకోమన్నారు? బ్రహ్మార్పణం బ్రహ్మహవి అనేది వంట వండేటప్పుడు మనం ఎటువంటి భావనతో, అంటే ఒక దైవానికి పెడుతున్నాము అని కేవలం ఆ భగవద్ భావనతో వంట చెయ్యాలి. అంతేగాని అనవసరమైన విషయాల గురించి ఏవేవో ఆలోచిస్తూ, అక్కర్లేని ఎవరి మీదో ఉన్న ఆ బాధని తలుచుకుంటూ, లేకపోతే ఏదైనా కోపాన్ని తలుచుకుంటూ, లేదా ఎవరి మీదో కసితో ఈర్ష్యతో ఆ విషయాలను తలుచుకుంటూ వంట చేస్తే మనం వండి పెట్టిన ఆహారం తిన్న వాళ్ళలో కూడా అటువంటి భావాలు కలుగుతాయి. అందుకని మనకి ఒక కథ కూడా ఉందండి. ఒక స్వామీజీ ఒక రాజుగారి ఇంటికి, మహారాజు గారు ఒక స్వామీజీని భోజనానికి పిలుస్తారు. పిలిస్తే ఆ స్వామీజీ అక్కడికి వెళ్తారు. వెళ్తే ఎప్పుడు నీ రానని అంటారు ఆయన. కాదు, అలా కాదు, మేము చక్కగా చేయించి పెడతాం, మీకు శుద్ధంగా చేయించి పెడతాము అని చెప్పి ఆ రాజుగారు స్వామీజీని తీసుకెళ్తారు. తీసుకెళ్తే అయితే ఎప్పుడు వాళ్ళకి వంట చేసే వాళ్ళు సెలవు పెడతారనమాట. సెలవు పెట్టారట. సెలవు పెడితే అప్పుడు వేరే అతను వంట చేస్తాడు. వంట చేస్తే ఈ స్వామీజీ భోంచేశారు. వెండి పళ్ళాల్లో, రాజుగారింట్లో వెండి పళ్ళాల్లో భోజనాలు పెడతారు. ఆ భోంచేశారు. భోంచేసిన తర్వాత ఆయన తిన్నాక చేయి కడుక్కుని ఆ వెండి పళ్ళాన్ని ఆయన యొక్క సంచిలో వేసేసుకున్నారటండి. వేసేసుకుని వెళ్ళిపోయారు. అప్రయత్నంగా జరిగిపోయింది అది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన సంచిలో చూసుకుంటే వెండి పళ్ళెం ఉంది. ఇదేంటి వెండి పళ్ళెం నా సంచిలోకి ఎలా వచ్చింది అనుకుని ఆయన ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నారు. ఎందుకంటే ఆయన గొప్ప యోగి, దివ్య దృష్టి కలదు ఆయనకి. కళ్ళు మూసుకునేసరికి తను ఆ సంచిలో ఎలాగ వెండి పళ్ళు వేసుకున్నారో చూసుకున్నారు. అప్పుడు రాజుగారిని అడిగారు, ఈ వంట ఎవరు చేశారు అని. రాజుగారు అడిగితే, రాజుగారు ఆ మనిషిని పిలిస్తే, రోజు వచ్చే మనిషి సెలవు పెట్టాడు, అందుకని వేరే మనిషి వంట చేశాడు. ఆ మనిషికి దొంగతనం చేసే అలవాటు ఉందట. అందుకని ఆ దొంగ భావనలతో చేసి పెట్టిన ఆహారాన్ని తిన్న ఆ స్వామీజీకి, చూడండి, అంత గొప్ప యోగి కూడా ఆ వంట చేసి పెట్టిన వాడి ప్రభావం ఒక్క క్షణం ఇబ్బంది పెట్టింది గొప్ప యోగిని కూడా. ఆయనలో ఆ ఆ కంచం పట్టుకుపోవాలని దొంగ దొంగతనం చేసే అలవాటున్న ఆ దొంగ భావనలతో ఉన్న వ్యక్తి వంట చేసి పెట్టిన ఆహారాన్ని తిన్నందుకు ఒక్క క్షణం ఆహార ప్రభావం వల్ల ఈయనకి కూడా ఆ పళ్ళెం పట్టుకెళ్ళిపోవాలనిపించే ఆలోచన కలిగి పళ్ళెం పట్టుకెళ్ళిపోయాడు, వెండి పళ్ళెం. అందుకని మనకి వండి పెట్టేవాడు చాలా ముఖ్యం. గురువు గారు అందుకే ఎవరు పడితే వాళ్ళు వండితే తినేవారు కాదు. అక్కడ లేదంటే ఆయనే స్వయంగా వండుకుని తినేవారు. కానీ మనం శాకాహారులుగా మారిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు మన జీవాణువులు పూర్తిగా మార్పు చెందడానికి, శాకాహారంలో జీవాణువులుగా మన లోపల శరీరంలో జీవాణువుల్లో మార్పు జరగడానికి కొన్ని సంవత్సరాలు పడుతుందటండి. అందుకనే మాంసాహారులు శాకాహారులుగా మారిన వాళ్ళు వెంటనే వండి పెడితే మేము శాకాహారులుగా మారిపోయాం, ధ్యానులుగా మారిపోయాం అన్న ఆయన తినేవారు కాదు. శాకాహారులు ధ్యానులుగా మారితే వాళ్ళు వండి పెట్టింది వెంటనే అయినా తినేవారు. కానీ మాంసాహారులు ధ్యానులుగా మారి శాకాహారులుగా మారిన వెంటనే వాళ్ళు వండి పెట్టింది ఆయన తినేవారు కాదు. లోపల జీవాణువుల్లో మార్పు జరగాలి. ఆ జీవాణువులు మార్పు చెందడానికి మన లోపల ఉన్న శరీరంలో ఉన్న జీవాణువులు కొన్ని సంవత్సరాలకి మార్పు చెందుతూ ఉంటాయి అన్నమాట. ఆ జీవాణువుల్లో పూర్తిగా మార్పు చెందాలి. మనం ఆహారం మార్చిన తర్వాత అప్పుడే వాళ్ళు వండి పెట్టిన ఆహారాన్ని తినేవారు గురువు గారు. లేకపోతే తానైనా స్వయంగా వండుకునేవారు కానీ తినేవారు కాదు. అన్ని చోట్ల ఎవరు వండితే ఆ ఆహారాన్ని తినేవారు కాదు. ఎందుకంటే మనం అంత ఎరుకతో ఆహారాన్ని తినాలి. ఎక్కడ పడితే అక్కడ తినకూడదు. మనం నాన్ వెజ్ మానేసాం, కానీ వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్కి వెళ్ళి భోంచేస్తారు కొంతమంది. దారిలో ఇంకా
అక్కడ అదే ఉందని తినకూడదు. వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్లోకి వెళ్ళి వెజ్ తినకూడదు. మాంసాహార ఫంక్షన్ల దగ్గర శాకాహారం పెడుతున్నారు కదా అని తింటున్నాం, అది తినకూడదు. దాని ప్రభావం మన దేహం మీద పడుతుంది. ఇదంతా చెప్పేదంటే ఇన్ని రూల్స్ చెప్తున్నారు ఏంటండి బాబు, మేము ధ్యానం చేసుకుంటున్నాం, హాయిగా శాకాహారులుగా మారేమో, ఇంకెంతకన్నా ఏం కావాలి అని మీరు అనుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మన సాధన బాగుండాలి, మన సాధన చక్కగా జరగాలి అనుకున్న వాళ్ళు వీలైనంత ప్రయత్నించండి, అవి మార్చుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఎవరి కోసం కాదు, మీ సాధన చక్కగా ఉండడం కోసం, మన సాధన కోసం, మన యొక్క సాధనలో మనం ఉన్నతిని పొందడం కోసం ప్రయత్నపూర్వకంగా మనం ఇలాంటివన్నీ మార్పులు చేసుకుంటూ వెళ్ళినప్పుడు, నేను చెప్తున్నాను మీరు ఎలా ఉన్నారు, మీరేం చేస్తారండి అని మీరు నన్ను అడగొచ్చు. నేను ఇవన్నీ మార్పులు చేసుకున్నాను మాస్టర్స్. నేను వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ లో భోంచేయను, మాంసాహారం పెట్టే ఫంక్షన్లలో భోంచేయను. మా మా ఇంట్లో మా తోడబొట్టిన వాళ్ళు ఎవరైనా ఫంక్షన్ అయినా సరే, అంటే ఇప్పుడు మేము శాకాహారులుగా ఉన్నామని మా దగ్గర బంధువులు అందరూ మారలేదు కదా, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయినా సరే నేను అక్కడ భోంచేయను, నేను ఇంటికి వచ్చి వండుకొని తింటాను. అసలు వెళ్ళను. తప్పనిసరి వెళ్ళాల్సి వచ్చినా అక్కడ భోజనం చేయను, నేను ఇంటికి వచ్చి వంట చేసుకుని తింటాను. వాళ్ళ శాకాహారం పెట్టిన శాకాహారులతోనే వండించినా కూడా తిన్నక్కడ నేను ఆ ఎనర్జీస్ లో భోంచేయను. దారిలో కూడా ఎక్కడికైనా జర్నీ చేస్తే ఆ పూట తినకుండా అయినా ఉంటాను, కానీ తినను. అలాగే గార్లిక్ తినను, వెల్లుల్లి ఆహారం నేను అస్సలు తినను. మా ఇంట్లో వండము, బయటకు వెళ్ళినా కూడా నేను ఆ గార్లిక్ ఫుడ్ తిన్నాను. ఆ పూటకి తినకుండా అయినా ఉంటాను, కానీ గార్లిక్ వంట తినను. ఇలాగ కొన్ని నియమాల్ని మనకు మనంగా పాటించుకోవడం వల్ల మనకి ఎంత వీలైందో అంత ప్రయత్నం చేయండి మాస్టర్స్. మీరు ఇప్పుడే మిమ్మల్ని అన్నిటిని సడన్ గా మానేయమని చెప్పట్లేదు. మీరు దీన్ని సరిగా అర్థం చేసుకుని, ఇదేదో ఇంత కఠినంగా చెప్తున్నారు అని అనుకోకుండా మీరు దీన్ని అర్థం చేసుకుని సాధన కోసం, ఎవరు చక్కగా సాధనలో ముందుకు వెళ్ళాలనుకుంటే వాళ్ళందరూ కూడా ఈ నియమాల్ని చక్కగా మీకు ఎంత అనుకూలంగా ఉంటే అంత మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆహారం విషయంలో అది మాత్రం చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అది నేను చేశాను కాబట్టి, చేస్తున్నాను కాబట్టి, పాటిస్తున్నాను కాబట్టి నేను ఎంత చెప్పగలుగుతున్నాను మీకు. ఇంకొకటి జ్ఞాన యజ్ఞం గురించి, ఇది కూడా చెప్పేసుకుందాం. రేపు చెప్పుకుందాం. జ్ఞాన యజ్ఞం గురించి కూడా ఈ చివరి శ్లోకం ద్వారా మనకు చెప్పారు. అలాగే మనం ఎటువంటి గురువులను పొందాలి అనేది కూడా మనకి తర్వాత శ్లోకంలో వస్తుంది. ఈరోజు ఇంతవరకు చాలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. మీరందరూ శ్రద్ధగా విన్నందుకు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నాకు వీలైనంత నేను చెప్పగలిగినంత నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. మీకు యజ్ఞాల గురించి, ఎన్ని రకాల యజ్ఞాల గురించి కూడా చక్కగా వివరించారు. మళ్ళీ నాన్ వెజ్ల గురించి కూడా, జంతువుల్ని విభజించినట్టుగానే మనుషులు కూడా క్రూర మృగాలు, సాధు మృగాలు, మానవులు జంతువులు విభజించినట్టుగానే మానవులు కూడా విభజించడం, అది బాగుంది. మన ఇంట్లోనే వచ్చిందండి, మన ప్రతినిధి చెప్పడం జరిగింది అది, లేకపోతే భగవద్గీతలో వచ్చిందా ఆ వాక్యం? మేడం వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది, కొంచెం గట్టిగా మాట్లాడండి మేడం, నెమ్మదిగా వినిపిస్తుంది. ఈ ఫ్యాన్ సౌండ్ అదే మృగాల్లో రెండు రకాలుగా విభజించారు కదా మేడం, అలాగే మానవుల్లో కూడా రెండు రకాలుగా. మరి అంతే కదా, అవును. కానీ మనం ఒప్పుకో, అట్లకి నోరు లేదు కాబట్టి మనం ఎలా పిలిచినా ఈ మాట్లాడో, మనకి నోరు మనం ఒప్పుకో. అవన్నీ తలుపుకుంటే మరి అప్పుడు తినే ఉన్నాం ఫస్ట్ నుంచి కూడా. తినకపోతే కొట్టి అయినా తినిపించారు పెద్దవాళ్ళు, బలం రాదని చెప్పి. అది తెలియక చేసాం మేడం, తెలిసిన తర్వాత మనల్ని మార్చుకుంటున్నాం. తెలిసిన తర్వాతే జ్ఞానంలోకి వచ్చాకనే మాట్లాడాలి. తెలిసిన తర్వాత నాన్ వెజ్ ఇంకా అవి తీసుకోవటం ఒకప్పుడు తప్పు, తెలియక చేసింది ఇంకా అది మనం ఇంకేం చేయలేము.
కానీ గిన్నెలు అవన్నీ కూడా తీసేయమని చెప్తున్నారు కదా మేడం. అది ఆ ఉమ్, గిన్నెలు గిన్నెలు కూడా పాత్రలు కూడా తీసేసి కొత్తవి తీసుకోమని చెబుతున్నారు కదా. ఉమ్. అంటే ఆ పాత్రల్లో కూడా మరి పాత్ర శుద్ధి, ఆహారం వండినా అది పాత్రలో కూడా ఇంకిపోయి ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి, నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను చెప్తాను, నాకు చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మగారు అసలు మా అమ్మ పుట్టిన తర్వాతే నాన్ వెజ్ తినలేదు. మా అమ్మమ్మ గారు వాళ్ళందరూ కూడా శ్రీమన్నారాయణ జియర్ స్వామీజీ మంత్రం తీసుకుని ఆ భక్తులు అనమాట. వాళ్ళందరూ కూడా శాకాహారం తినేవారు మా అమ్మమ్మ గారి ఇంట్లో. అమ్మకి కూడా ఆ మంత్రం ఇప్పించేసి చంటి పిల్లప్పుడే శాకాహారిగానే ఉంది మా అమ్మ. అసలు నాన్ వెజ్ కాదు, ఎగ్ కూడా ఎప్పుడు తినలేదు. తను మా నానమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మా నానమ్మ గారు పూర్తిగా ఎక్కువ నాన్ వెజ్ తినేవారంట. తినడంలోనూ మా అమ్మ ఏం చేసేదంటే, మా నాన్నగారు కూడా తినేవారు. మా అమ్మ ఏం చేసేదంటే, మేము చిన్నప్పటి నుంచి అది చూసి పెరిగాం, 2 వేరియేషన్స్. అమ్మ శాకాహారం పూర్తిగా, నాన్నగారేమో మాంసాహారం. అయితే మా ఇంట్లో పాత్రలు, అమ్మ ఏంటంటే ఆ నాన్ వెజ్ వండిన ఆ పాత్రలో వండిన తనకి ఆ ఫ్లేవర్ తగిలేసినట్టు ఉండేదంట. అంటే తను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ముట్టలేదు, ఒక బ్రాహ్మణ్ లా పెరిగింది కదా. ఆ బ్రాహ్మణ్ లాగా పెరిగేసరికి ఈ మాంసాహార పాత్రలో వంట చేస్తే తనకి ఆ ఆ టేస్ట్, అలా డిఫరెన్స్ తెలిసిపోయేదట. అందు గురించి మా మమ్మీ తను వండుకునే మా ఇంట్లో మాంసాహారం వండే పాత్రలు వేరేగా ఉండేవి, శాకాహారం వండే పాత్రలు వేరుగా ఉండేవి. కత్తిపేటలు కూడా 2 కత్తిపేటలు ఉండేవండి. అమ్మ అసలు ఆ కత్తిపేట కూడా నాన్ వెజ్ కి వాడే కత్తిపేట కూడా వెజిటేరియన్ కూరగాయలు తరగడానికి వాడేది కాదనమాట. అలా మరి నేను చిన్నప్పటి నుంచి అది చూసి పెరిగాను. అంటే నేను బలవంతంగా తినిపించేసేది అమ్మ. నేను తిన్నని ఏడ్చేదాన్ని. తిన్నని ఏడిస్తే నేను తినకపోవడం వల్ల ఈ ఇంటికి వచ్చిన తర్వాత అత్తింట్లో ఇలా ఇబ్బంది పడాల్సి వచ్చింది నేను. నువ్వు అలా అవ్వకూడదు అనేసి మా అమ్మ మాకు బలవంతంగా తినిపించేసేది. కానీ మన లోపల ఉన్న ఆ ఇది మనల్ని మళ్ళీ శాకాహారులుగా మార్చేసింది. తినకూడదు అనే ఆ భావన చిన్నప్పటి నుంచి ఉంది. అలా మా ఇంట్లో 2 రకాలుగా ఆ పాత్రలు నేను చూసినప్పుడు, అందుకే నాకు పాత్రలు మార్చేయాలంటే అది కొత్తగా అనిపించలేదు. ఎందుకంటే కరెక్టే. ఇప్పుడు ఏంటంటే కుండలు ఒకటి వచ్చిందండి. ఇవి వస్తున్నాయి కదా, మట్టితోటి వస్తున్నాయి కదండి అన్ని. ఇంకా అవునండి, అది వేరే ఇంకా పక్కన పడేసి ఆ మట్టితో ఉన్నాయి ఎక్కువ వాడుతున్నాను నేను. మట్టితో అవునండి. కొన్నాయి ఆ, కొంచెం. అవి కూడా మనం వేడి రాదు తొందరగా అనుకుంటాం, కానీ బాగా వేడి వస్తుందండి అవి. వస్తాయండి, బాగుంటాయి. చాలా వేడి వస్తుంది. మనం దించి పక్కన పెట్టిన తర్వాత కూడా ఇంకా ఉడుకుతానే ఉంటుంది. ఆ పప్పు కానీ అవునండి. ఏదైనా ఇంకా ఉడుకుతానే ఉంటుంది పక్కన పెట్టిన 5 నిమిషాలు కూడా. ఉమ్, అంత వేడి వస్తుంది. కుక్కర్లు కూడా మా పక్కన పడేసాం మేడం. కుక్కర్లు కూడా ఎప్పుడో అయిపోయింది. కుక్కర్ కూడా పక్కన పడేసాం. ఉమ్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. ఇంకా మాస్టర్స్ ఎవరు మాట్లాడతారో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. మరి మేడం, మరి మీరు చెప్పినట్లు ఆ కొద్ది రోజుల తర్వాత మారుతామో ఏమో తెలియదు కానీ బ్రహ్మార్పణం చెప్పండి నేను భోంచేయను మేడం. ఉమ్, ఏమంటే మనలో భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు. ఉమ్, ఆయనకి పెట్టినట్టే ఒక మాస్టర్ చెప్పాడు మేడం. అప్పటి నుంచి నేను బ్రహ్మార్పణం చెప్పి అన్ని బ్రహ్మమే, చేసేవాడు చేయించేవాడు ఆ పదార్థాలు దాన్ని సంపాదించేవాడు అంతా బ్రహ్మమే అన్నట్లు ఆ ఆ భావనతో బ్రహ్మార్పణం చెప్పి అహం వైశ్వానరో భూత్వ ఆ 2 శ్లోకాలు ఉమ్, చెప్పి తర్వాత కృష్ణ నీకే అర్పిస్తున్నాను, నీవిచ్చిన ఈ ప్రసాదం నీకే అర్పిస్తున్నాను అన్నట్లుగా భావన చేసి ఆ శాంతి చెప్పుకొని భోంచేస్తాను మేడం. అదొక్కటైతే చేయగలుగుతా ఉన్నాను మేడం ఇప్పుడు. ఎందుకంటే ఫ్యామిలీ అన్ని అనుకున్నట్లు కొన్ని విషయాలు జరగలేదు. అందువల్ల చేయగలుగుతా ఉండాలి మేడం. చేసుకుంటూ ఉండాలి. ముందు ఏం మోస్ట్ మేడం? ఇంపార్టెంట్ మనం శాకాహారులుగా ఉండడం. ఆ ఓకే. తర్వాత ఇవన్నీ కూడా మన సాధన మనం ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవడం కోసం
మనకి ఎంత సాధ్యమవుతుందో అన్ని మార్పులు చేసుకుంటూ ఉండగలిగితే ఇంకా సాధనలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అంతే. ఓకే మేడం. అంటే ఇప్పటికైతే ఆ భావన పూర్తిగా 70% భగవంతుడు మనలో ఉన్నాడు, ఆయనకే ఉమ్, ప్రసాదం పెడుతున్నాననే భావన పూర్తిగా ఉంది మేడం. అదైతే ఉమ్, చేయగలుగుతా ఉన్నారు. ఇంకేమి ఉమ్, కొన్ని కాలేదు మేడం చేయాలంటే. ఎందుకంటే మనం చెప్పినట్టు అందరూ ఉండరు ఇంట్లో. ఉమ్, ఉమ్. మరి ఇంకేం చేయగలం మేడం అలాంటప్పుడు? ఓకే మేడం. సాధ్యమైనంత మార్పు చేసుకోవడమే, మనం ప్రయత్నం చేయడమే అంతే. ఆ, ఓకే మేడం. తిరుపతిలో బ్రహ్మపదం భగవద్గీత మేడం దగ్గరికి వెళ్ళి 3 days క్లాస్ వింటే చాలా ఉమ్, ఆనందం కలిగింది మేడం. అక్కడి నుంచి రావడం కుదరలేదు, అంటే మనసే రాలేదు. మేడం ఉమ్, చాలా బాగా చక్కగా చెప్తారు, వరలక్ష్మి మేడం అని. ఆమె ఉమ్, ధర్మక్షేత్రం, ఆ శ్లోకం ఫస్ట్ శ్లోకం, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవాహ మామకాహ పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అంటే క్షేత్రం ఈ శరీరమే, ఏదో కాదు, ఉమ్, ఎక్కడో లేదు. కురుక్షేత్రం అక్కడ జరుగుతా ఉంది అనే భావన కాదు, మనకు మనమే అన్వయించుకోవాలి. ఈ క్షేత్రం అనే దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనే ఒక శ్లోకాన్ని గురించి ఒక రోజంతా చెప్పారు మేడం. ఉమ్, భలే బ్రహ్మాండంగా ఆస్వాదించాం. మేడం వాళ్ళ అబ్బాయి అయితే ఆ సంగీతంతో ధ్యానం చేపించారు మేడం. ఉహు, ఆ ఆ సంగీతము ఎట్లా ఉందంటే కైలాసంలో ఉన్నట్టే అట్లా అనిపించింది మేడం. అంత బాగా చేపించారు ధ్యానం. భగవద్గీత శ్లోకాలు 3 రోజులు 18 అధ్యాయాలు మా దగ్గర చదివించారు ఉహు, అందరూ సమిష్టిగా. ఉమ్. చాలా తిరుమల కొండ బాగా. కొండ ఉందండి తిరుమలలోనా? మేడం మేడం తిరుమలలోనా? తిరుపతిలో తిరుపతిలో మేడం అక్కడ ఆమె ప్లేస్ ఇచ్చి ఆ 4 ఫ్లోర్లు కట్టిస్తున్నారు ఇప్పుడు, ఇంకా పూర్తి కాలేదు. ఎక్కడెక్కడి నుంచో విజయవాడ, నెల్లూరు అక్కడి నుంచి అంతా వచ్చారు మేడం. ఉహు, చాలా బాగుండింది మేడం. ఎందుకంటే భగవద్గీత ఇష్టమని అక్కడ 3 రోజులు క్లాసు మంత్లీ ఉంటుందంట, మే నెలలో మాత్రం ఉండదు. ఎందుకంటే ఎలక్షన్ వల్ల ఆ మంత్ నిలిపేశారు. ప్రతి నెలలో 3 రోజులు క్లాస్ ఉంది. ఉహు, అక్కడికి పోయి అన్ని బాగా నేర్చుకోవచ్చు, పాటించవచ్చు మేడం. చాలా చక్కగా అసలు ఆమె ఎట్లా చెప్తారంటే నీళ్లు తాగినట్టే మేడం. అంత చక్కగా ఆ ఎత్తుక్కోకుండా ఒక ధారగా వెళ్ళిపోతారు మేడం. ధార అంత చక్కగా చెప్పారు. మేము ఆనందం అంటే ఆనందం 3 రోజులు. నేను ఒక్కటే వెళ్ళిపోయాను మేడం, ఎక్కడికి పంపించరు. ఎందుకంటే ఆ సర్జరీ చేసుకున్నానని ఇంట్లో పంపించరు. అయినా గానీ తిరుపతే కదా, ఒకే బస్ ఎక్కి అక్కడి నుంచి ఆటోలో వెళ్ళిపోయినాం మేడం. ఉహు. అంటే ఆ తపన భగవద్గీత అంటే అక్కడ ఎక్కడ ఏ చెప్పినా వెళ్ళాలనిపిస్తుంది. అదే మేడం అందువల్లనే మీ క్లాస్ కూడా వదలలేం. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. మీరు అంత చక్కగా చెప్తారు మేడం, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నిర్మల మేడం మాట్లాడండి. నమస్తే అమ్మా అన్నపూర్ణ గారు. నమస్తే అండి. నమస్తే. అద్భుతంగా సాగింది. ఏంటి యజ్ఞాలు, శ్వాస ఏంటి యజ్ఞాల గురించి చక్కగా చెప్పారు. అది శ్వాస యజ్ఞం అనేది ప్రాణాయామం మీరు చెప్పారు చూసారా, అది మాకు మొదటి నుంచి మేము దీంట్లోకి వచ్చినప్పుడు ప్రాణాయామం బాగా నేర్పించావు. అదే కుడిముక్కు మూసి ఎడముక్కులోంచి, ఎడముక్కు మూసి కుడిముక్కులోంచి నాడి శుద్ధి అని చెప్పించేవాళ్ళు. నాడి శుద్ధి తర్వాత వెన్ను శుద్ధి. వెన్ను శుద్ధి అంటే మూలాధారం నుండి ఆజ్ఞ వరకు రావటం, అది వెన్ను శుద్ధి చేయటం అని. ఇట్లా నాడులు అన్నిటినీ కూడా శుద్ధి చేయటం, ఆ శుద్ధి చేసే ఆ ప్రాణాయామాన్ని దాన్ని ప్రతిరోజు మా చేత చేయించేవాళ్ళు అక్కడ
దీంట్లోకి వచ్చినప్పుడు. తర్వాత మీరు ఇది చెప్పారు చూసారా శాకాహారం గురించి. మొదటి నుంచి నేను శాకాహారిని. మా ఇంట్లో మా నాన్నగారు అహింసా సిద్ధాంతం. అందుకని మేము ఎవ్వరు అసలు తినేవాళ్ళం కాదు. మాకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత వీళ్ళు తింటారు కానీ నేను ఎప్పుడు చేసేదాన్ని కాదు. ఉమ్మడి కుటుంబంలో ఉండటం మూలంగా అటు పక్కకు కూడా పోయేదాన్ని కాదు. అప్పుడు బాగా వాడేవాళ్ళు, ఇంట్లో గార్లిక్ బాగా వాడేవాళ్ళు. ఇదే వాడుతుంటే ఆ గార్లిక్ ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మరి దాని అంతటికి అదే నాకు ఎందుకో గాని తినబుద్ధి అయ్యేది కాదు. వాటిలో బాగా ఇచ్చేవాళ్ళు. అయితే మా దీంట్లో మేము వేదాద్రి మహర్షి దీంట్లో వాళ్ళందరూ తింటారు ఇవన్నీ. ఏది గార్లిక్ అది బాగా వాడతారు వాళ్ళు. నాన్ వెజ్ తిన్నారు కానీ ఇది గార్లిక్ వాడతారు. కానీ నాకెందుకో తినాలనిపించేది కదా. పచ్చట్లలో వాళ్ళలో మనం ఊరగాయ పచ్చళ్ళు పెడితే చక్కగా వేస్తాం కదా, గార్లిక్ పెట్టుకోం కదా. గార్లిక్ ఒక కథ ఉంది మేడం. ఒక కథ, పర్వతాన్ని రాక్షసులు దేవతలు చిలికి దాని నుంచి అమృతాన్ని తీసుకొని ఒక కథ ఉంది మేడం. చెప్పండి. మరి నువ్వు గుర్తుండదు మేడం బాగా. ఏదో అక్కడి నుంచి వచ్చింది, అందువల్ల తినరాదు అనే ఇది మాత్రం తెలుసు. అదే అక్కడ దాంతో నాకు పెద్ద తినాలని అనిపించదు గార్లిక్ కూడా. ఇప్పుడు ఇంట్లో అసలు పూర్తిగా మానేశాను నేను చేసే వంటలు. మాకు ఏంటంటే ఎవరి పళ్ళాలు వాళ్ళకి, ఆ పళ్ళాల్లో కూడా వీళ్ళు ఎవరన్నా తింటారేమో, నీళ్లు తాగుతారేమో మన గ్లాస్ తోటి అని చెప్పి అవి కూడా వేరుగా పెట్టుకోవడం అది ఒక అలవాటు అయిపోయింది ఇళ్లలోను. అది ఇట్లా ఈ నాన్ వెజ్ గురించి మీరు చెప్తుంటే నాకు ఆ గార్లిక్ ఎట్లా మానేస్తాం దీంట్లోకి వచ్చిన తర్వాత అని చెప్పి మన దీంట్లో ఉంటే అనుభవంతో చెప్తున్నాను అనమాట. తినబుద్ధి కాక దేంట్లో వాడను. వంట చేస్తాను కానీ వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళ పిల్లలు తింటానంటే మా అమ్మాయి తిందు, ఈయన తిండు, మా మనవళ్ళు తింటారు. అందుకని వాళ్ళ కోసం వేరుగా కొద్దిగా వేస్తాను. ఎక్కువ వేయను, 1-2 రెబ్బలు అట్లా వేసిస్తాను. చేసి అంటే దేనికి చెప్తున్నానంటే మనం దాంట్లోకి వచ్చినప్పుడు అవి కూడా మనకు వికటిస్తాయి అన్నమాట. అంతే మేడం. ధ్యానం చేసేటప్పుడు అదే నాకు కూడా అలాగే బాడీకి సెట్ అవ్వలేదు. ధ్యానం పెరిగే కొద్దీ సెట్ అవ్వక నేను కూడా పూర్తి కంప్లీట్ గా బయటికి ఫంక్షన్లలో మామూలుగా తినేదాన్ని, ఇంట్లో మానేసిన. ఫంక్షన్ భోజనం, ఇప్పుడు ఫంక్షన్ భోజనంలో కూడా నేను గార్లిక్ ఉన్న ఆహారాలు తినటే నాకు సెట్ అవ్వట్లేదు నా బాడీకి. ఇక మసాలాలు అయితే అస్సలు ఇష్టపట్టలేదు. తినబుద్ధిగా అట్లా మసాలాలు అయితే వీళ్ళు పిల్లలు ఏదైనా వెజిటేరియన్ ఇది చేయమంటారు కదా, చేయమంటే కూడా అవి చేసినప్పుడు ఇక అవి నాకు తినాలన్నా కూడా నేను దాని దగ్గరికి వెళ్ళి తినటం కూడా ఇష్టం ఉండటం లేదు. పుట్టి అల్లం మట్టుకు జీర్ణశక్తికి మంచిదని అల్లం మట్టుకు వేస్తాను, వాడతాను. అల్లము, ఇంగువ ఇలాంటివి వాడతాను. మిగతా ఇది వాడటం తక్కువ, పని చేయటం వాళ్ళ కోసం అని చెప్పి. కాకపోతే జలుబు అది చేసినప్పుడు ఏం చేస్తానంటే ఆ వెల్లుల్లిపై దంచి ఆ రసం తీసి మెడిసిన్ లాగా అనమాట. రసం ఒక 4-5 చుక్కలు తీసుకొని దాంట్లో నిమ్మకాయ రసం పిండి 2 సార్లు తాగితే పొద్దున సాయంకాలం జలుబు చాలా వరకు తగ్గుతుంది. మెడిసిన్ లాగా తీసుకోవటం ఈ రకంగా. అది అంటే ఆహార నియమాలు చక్కగా చెప్పారు. ఆహారం తింటాం. మామూలుగా నేను ఆహారం కూడా చాలా తక్కువ తీసుకునేది. సాయంకాలం పూట 6 లోపల పిల్లలు 5ంటికి వస్తారా, 4:30-5ంటికి వాళ్ళకి పెట్టేసి 6 లోపల తినేస్తాం. ఇక తర్వాత ఉండదు, బిచాణ ఎత్తేస్తాం. ఆహారం తక్కువే తీసుకునేది. అందుకని అనారోగ్యాలు కూడా చాలా తక్కువ, ఎప్పుడు రావు. నేను పడుకోవడం అనేది అసలు నాకు ఊహ తెలిసి లేదు. ఎప్పుడో ఎప్పుడు జ్వరం వచ్చి పడుకోవటం, ఇట్లాంటి హాస్పిటల్ పిల్లలు పుట్టినప్పుడు కానీ ఎంత ఇది ఉన్నా సరే లేచిపోవటమేనమాట. 5ంటికి లేగవాల్సిందే, 5-4 గంటలకు అట్లాంటి టైంలో లేచిపోవాల్సిందే. బాగోపోయిన కరోనా టైంలో కూడా అట్లాగే చేసేదాన్ని. కరోనా వచ్చింది రావటం నాకు వచ్చింది. ఆ కరోనా టైంలో కూడా అంతే, అసలు పడుకునేదాన్ని కాదు, లేసేదాన్ని. చాలా అద్భుతంగా మన దీంట్లో భగవద్గీతలో లేని విషయం అంటూ లేదు. మన వాళ్ళు తెలుసుకోక ఇవన్నీ తినాలి, తినకపోతే బలం లేదు మనం చెప్పినా కూడా అర్థం కాదు వాళ్ళకి. అది థ్యాంక్స్ అమ్మా, చాలా బాగా మంచి విషయం ఈ పూట. మేడం, విషయం లేడీస్ కూడా
పెరుగు అది కూడా తినకూడదు అని చెప్పి అంటున్నారు కదా మేడం. ఆ పెరుగు పెరుగు మజ్జిగ పెరుగు అది తినకూడదు కానీ మజ్జిగ చేసుకుని తాగొచ్చండి. ఆయుర్వేదం ప్రకారం అంటే మజ్జిగ. పెరుగు చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు మా ఇంట్లో మరి మా అబ్బాయికి వారి వెటనరీ అండి మా అబ్బాయి. వాడు పెరిగింది తినడం కాదండి, కూరలో తింటాడు, రసం వేసుకుంటాడు, అంతే గ్లాస్తాడు. వేసవకాలం కదరా మజ్జిగ వేసుకోవచ్చు అంటే వేసుకోడు. మరి అక్కడ మరి ఆ గేదె అవన్నీ చూసి మరి వాడు చిరాగ్గా ఉండి మానేశాడో ఎందుకు మానేశాడో నాకు తెలియదు అండి, చెప్పడు. రసం వేసుకొని కూర కర్రీతో తింటేస్తాడండి. వేసవకాలం వచ్చినా కూడా అలాగే తింటాడు వాడు. నాన్ వెజ్లు కూడా ఏమి తింటాడండి. వాడు ఎందుకు మానేశాడో కూడా నాకు తెలియదు. నేను మానేయమని కూడా వాడు చెప్పలేదండి. వాడు తినేవాడిని ఎందుకు చెప్పలేదు. ధ్యానమే చేయడు కానీ మానేశాడు వాడు. మరి పెరిగేందుకు మానేశాడో అర్థం కాదు. నేను ఒక్కదాన్నే పెరిగేసుకుంటాను, మజ్జిగ అసలు వేసుకోనండి. మజ్జిగ తాగాలని తాగుతా కానీ పెరుగు బాగా అలవాటు అండి నాకు. పెరుగు చిన్నప్పటి నుంచి కూడా మిగడ పెరుగుతో వేసుకొని తింటాం ఇష్టం నాకు. ఆ పెరుగు వేసుకొని తింటాను. కాకపోతే కొంచెం అంత నీళ్ళు వేసుకుంటా అంతే. ఆ పెరుగు వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకుంటాను. మజ్జిగ వేసుకొని కూడా అన్నం తిన్నాం. పెరిగి మజ్జిగ అమృతంతో సమానం అంటారండి. కొంచెం పల్చటి మజ్జిగ తాగితే. అంతేగానండి అది అలవాటు అయిపోయింది. అది వేసుకొని ఆ మేగడ పెరుగుతో వేసుకుంటే ఒకదానే కదండి తోడేసుకుంటా. మా అబ్బాయి తినడు కాబట్టి ఇంత గిన్నె తోడేసుకుంటా. ఇంకా మేగడతో వేసుకొని అన్ని నీళ్ళు వేసుకొని తినేస్తా. ఇంకా అదే అలవాటు. మా ఇంట్లో మా అమ్మాయి కూడా తినలేదు పెరుగు. ప్రాణం మధ్య దగ్గర పోదు. అదే వీగన్ ఫుడ్ అనేది మళ్ళీ అది సెపరేట్ కాన్సెప్ట్. అంటే ఇక్కడ మనం అది పత్రిజీ గారి అమ్మాయి, పెద్ద అమ్మాయి గారు అమ్మాయి చెప్తా ఉంటారు. చెప్తుంది కానీ గురువు గారు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పాలు తీసుకున్నాడు, పెరుగు తీసుకున్నాడు, వెన్న తిన్నాడు అవునండి అంటారు కదా. అవునండి. ఆయన అంతా మరి ఆ పెరుగు వెన్న మరి పాలు వీటితోటే ఉంటాడు కదా కృష్ణ భగవాన్. అది పెరుగు వెన్నతో తీసుకున్నాడు. అది వీగన్ ఫుడ్ అనేది సెపరేట్ కాన్సెప్ట్. దాని గురించి నేను అందుకే మాట్లాడలేదు. అవునండి అవునండి. అది ఎవరు మానలేరు కూడా మానలేరండి. అది బాగా అందరికి అలవాటు అయింది కాబట్టి. నాన్ వెజ్ అంటే ఒక చెప్పి విధించడం అని చెప్పని అది అదేం చెప్పుకోవడం అది కరెక్టే కానండి. ఇది మటుకి అంతే. ఇంకే నాకు విన్నానండి, అందుకని అడుగుతున్నా మిమ్మల్ని. గార్లిక్ అనేది ఏంటంటే మన సాధనకి మనకి ఆటంకం కలిగిస్తుంది కాబట్టి మనం సాధ్యమైనంత మానేయగలిగితే చాలా మంచిది. మనకే సాధనకి ఉపకరిస్తుంది బాగా. గార్లిక్ తగ్గించడం వల్ల, మానేయడం వల్ల సాధనలో మనం మంచి స్థితిలోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఓకే మేడం. నమస్తే మేడం, అన్నపూర్ణ మేడం. నమస్తే అండి. చాలా బాగా చెప్పారు అన్ని. థ్యాంక్ యూ మేడం. అంటే నేను పెద్దవాళ్ళ నుంచి విన్నది కాకుండా ఇప్పుడు చదువుతున్నాను మేడం. అన్ని కూలంకుషంగా పరిశీలిస్తున్నాను. అందులోని భగవద్గీత అంటే జీవిత శాస్త్రం, కర్తవ్య నిర్వహణ. ఇట్స్ నాకు చాలా చదువుతుంటే ఇంకా ఫ్యాన్ అయిపోతున్నాను అనమాట. అది ఒక చోట ఉద్ధరేది ఆత్మనాత్మానం అని చెప్పిన శ్రీకృష్ణుల వారే మరొక చోట అనన్యా చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని చెప్పారు. అంటే అంటే మీకు తెలియంది కాదు ఆ పద్య భావ అర్థము. అనన్య సమయాలలో ప్రతి క్షణం నన్నే శరణ వేడిన వారి యోగక్షేమములు నేనే చూచుచున్నాను. అది ఒక రకంగా అంటే అర్థం చేసుకోలేని వాళ్ళు దీన్ని ఎలా తీసుకుంటారు అనే విషయం గురించి ఈ పెళ్లి గురించి చెప్పాను మేడం. ఏదైనప్పటికీ అది ఒక మహాసముద్రము ఆ జ్ఞానము. అది మనం బిందు తెచ్చుకుంటే బిందు పట్టుకెళ్తే బిందుతో తెచ్చుకోగలం, గ్లాస్ పట్టుకెళ్తే గ్లాస్ తో తెచ్చుకోగలం. ఏదేమైనప్పటికీ బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. నాకు కొంచెం పని ఉంది మేడం, నేను పాట పాడేస్తాను. థ్యాంక్ యూ మేడం. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, భవ నారద సన్నుత నమో నమో, నారాయణతే
నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణ తే నమో నమో మురహర భవహర ముకుంద మాధవ మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ మురహర భవహర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభ పరమ పురుష భవబంధ విమోచన పరమ పురుష భవబంధ విమోచన పరమ పురుష భవబంధ విమోచన నరమృధ శరీర నమో 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 నరమృధ శరీర నమో నమో నారాయణ తే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణ తే నమో నమో జలధి శయన రవిచంద్ర విలోచన జలధి శయన రవిచంద్ర విలోచన జలరుహ భవనుహ జలరుహ భవనుత చరణయుగ జలధి శయన రవిచంద్ర విలోచన జలరుహ భవనుత చరణయుగ బలిబంధన గోపవధూ వల్లభ బలిబంధన గోపవధూ వల్లభ నలినోదర తే నమో 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 నలినోదర తే నమో నమో నారాయణ తే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణ తే నమో నమో ఆదిదేవ సకలాగమ పూజిత ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప ఆదిదేవ సకలాగమ పూజిత యాదవ కుల మోహన రూప వేదోత్తర శ్రీ వెంకటనాయక వేదోత్తర శ్రీ వెంకటనాయక నాథ ప్రియతే నమో 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 నాథ ప్రియతే నమో నమో నారాయణ తే నమో నమో భవ నారద సన్నుత నమో నమో నారాయణ తే నమో 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 ఓకే అండి బాగుంది. థ్యాంక్ చాలా బాగుంది. యూ మేడం. ఎవరైనా మాట్లాడతారండి? నమస్తే అమ్మా. నమస్తే. చాలా బాగా చెప్పారు. వాకింగ్ కూడా చేస్తాం మేము. అన్ని అవయవాలు అన్ని కాళ్ళు చేతులు మొత్తం ఎక్సర్సైజ్ అలా చేసుకుంటూ చాలా మంచిగా ఉంటాం. మేము వైష్ణము, మేము ఏమి తినము.
చాలా బాగుంది మేడం, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నమస్తే శివయ్యారా? హలో మేడం ఓకే మేడం, ఓకే మేడం. ఓకే ఓకే. ఓకే మేడం అనుకున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే అన్నపూర్ణ మేడం. నమస్తే. నమస్తే. చాలా బాగా చెప్పారు. అందరికీ నమస్కారాలండి. అందరికీ సార్